ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్స్ దస్తావేజుల లేఖరులు అధ్యక్షులు షేక్ ఫారూక్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 2.0 ఓటీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 2.0 ఓటీపీ విధానాన్ని రద్దుపరచాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె 3 రోజుల పాటు నిర్వహించనున్నట్టు తదుపరి రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు ముందరికి పోతున్నట్టు కూడా వారు తెలియజేశారు. లోపాలను సాంకేతిక సమస్యలను 2.2లోని ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి నంద్యాల జిల్లాలోని దస్తావేజులు మరియు స్టాంపేటర్లందరూ 3 రోజులు ఈ రోజు నుంచి ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు వరుసగా మేము పెన్ డౌన్ చేసి సమ్మె ప్రకటిస్తున్నాము. ఇదంతా ప్రజల కోసమే చేస్తున్నాము కాబట్టి ప్రజలు ఈ 3 రోజుల్లో మాకు సహకరించి ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు మొదటి రోజు, రేపు ఎల్లుండి కూడా మేము సమ్మెను పాటిస్తాము. కాబట్టి ప్రభుత్వం మేము కోరుకునే ఈ విషయాల గురించి ఆలోచించి 2.2లోని ఓటీపీ విధానాన్ని మరియు సాంకేతిక సమస్యలను సవరించి ప్రజలకు మేలు చేయాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాఫీగా జరగాలని, త్వరగా జరగాలని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రక్రియను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ సమ్మె చేస్తున్నామని ప్రజలు మరొకసారి గమనించి మాకు సహకరిస్తారని నంద్యాల జిల్లా వాసులను, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నటువంటి మా దస్తావేజుల సహోదరులను, స్టాంప్ సహోదరులను అందరినీ పేరు పేరున నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇంతవరకు 1.0లో అవలంబించిన విధానాలు కొన్ని ప్రభుత్వం పక్కన పెట్టడం జరిగింది. వాటిలో ఎడిటింగ్ టెక్స్, ప్రైవేట్ అటెండెన్స్ అనే విధానాలు అనే ప్రక్రియలను మళ్ళీ దాన్ని ప్రారంభించాలని, ప్రజలకు అవసరమయ్యే కొన్ని విషయాలకు ప్రభుత్వం దూరంగా ఉంటుంది. ప్రజలకు అవసరమైన దాన్ని తీర్చినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు అని ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి. అది కాక ఇలాంటివి చేయనందువల్ల రిజిస్ట్రేషన్లు పెండింగ్ పడిపోయి ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. ప్రభుత్వం ఒకసారి వాటి వైపు దృష్టి సారించి ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు ప్రభుత్వ అధికారులను, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులందరినీ అనేక నమస్కారాలతో కోరుకుంటున్నాను. ప్రజలకు మరియు గ్రామీణ ప్రజలకు మరియు మా మీడియా మిత్రులకు నా నమస్కారం. ప్రభుత్వం వారు ఈరోజు వరకు మా మీద ఎన్నో భారాలు ఇచ్చారు. అయినా ప్రతి ఒక్క భారాన్ని మేము పోస్తూనే వస్తున్నాం తప్ప బరువైందని ఎక్కడ దింపలేదు. బరువైందని దింపలేదంటే కారణం ప్రజలు. దీనికి ప్రజలకు సేవ చేయడానికి మేము ఎంతవరకైనా సిద్ధం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే డాక్యుమెంట్ మేమే రాస్తున్నాం, పీడీ మేమే చేస్తున్నాము, చలానా మేమే కడుతున్నాము, స్లాట్ బుకింగ్ మేమే చేస్తున్నాము. ఇవన్నీ గవర్నమెంట్ చేయాల్సిన పనులు. డాక్యుమెంట్ ఒక్కటి మేము రాస్తాం, రాసి లోపల సబ్మిట్ చేస్తే ఇవన్నీ ఇంతకుముందు వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మానుకున్నారు. అవన్నీ మానుకొని కేవలం డాక్యుమెంట్ అడ్రస్ మాత్రమే చేయాలని ఒక రూల్ పెట్టారు. దాని ప్రకారం మేము చేస్తున్నాం. అయినా మాకేం బరువు లేదు, చేయగలం, చేస్తాం, ఓపిక ఉన్నన్నాళ్ళు చేస్తాం. ఇవి మేము చేసేదంతా ప్రజల కోసమే. కానీ ఆ చేసే విధానాన్ని కూడా వాళ్ళు
దాంట్లో కొన్ని లోపాలు పెట్టి ఇవన్నీ మొత్తం కొన్ని లోపాలన్నీ సవరించకుండా మేము అన్నీ మొత్తం చేస్తున్నాము. చిన్నాలో మీకు డాక్యుమెంట్ వస్తుంది అంటున్నారు. చిన్నాలో డాక్యుమెంట్ ఎటు వస్తుందండి? మేము ఇవన్నీ చేస్తేనే కదా వచ్చేది. ఇంకొకటి మీరే ఇవన్నీ లోపాలు పెట్టినప్పుడు మేము ఆ లోపాలను మీరు సవరిస్తేనే కదా మేము అన్నీ ప్రశాంతం. కాబట్టి మీరందరూ అందులో ఇంకొకటి ఏంటంటే పరిస్థితి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సిస్టమ్ గురించి తెలిసిన ఒక ఏకైక వ్యక్తి ఎవరంటే ఆయన ఒక్కరే. కానీ ఆయన సిస్టాన్నే కరెక్ట్ సిస్టమ్గా నడపలేనప్పుడు పరిస్థితి ఏందండి అంటే నాకు తెలిసినంత వరకు నా పరిజ్ఞానం వరకు ఆయన దృష్టికి వెళ్ళలేదు. వీళ్ళే అన్నీ మొత్తం బాగా జరుగుతుంది, ఇబ్బంది లేదని ఇక్కడిక్కడనే కవర్ చేస్తున్నారు అధికారులు అయితేనేమి అందరూ ప్రతి ఒక్కరు. ఇంకొకటి ఏంటంటే ముస్లిం ముత్కా వాళ్ళు చాలా మంది ఉంటారు, లేరు వాళ్ళ ఇంట్లో నుంచి పక్కకు రాలేరు. దాన్ని ప్రైవేట్ అటెండెన్స్ అంటారు. దాన్ని ఇంటి దగ్గరికి పోయి చేసే విధానాన్ని రిజిస్ట్రేషన్ మేము డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వీళ్ళు బెడ్ రెస్ట్ అంటే వీళ్ళు రాలేరు, మీరు ఇది చెయ్యండి అని అంటే ఇంటికి వచ్చి చేసిపోతారు వాళ్ళు. ఆ విధానాన్ని కూడా చేసినారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎడిట్ ఇండెక్స్ ఇది ఏంటంటే ఏదైనా మేము తప్పులు చేసినా వాళ్ళు తప్పులు చేసినా ఎవరు తప్పులు చేసినా సరిదిద్దుకునే అవకాశం ఉండేది. ఆ అవకాశాన్ని కూడా లేకుండా చేసినారు. కాబట్టి దయచేసి పెద్దలైతేనేమి మా గౌరవనీయులైన రాష్ట్ర నాయకులు అయితేనేమి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనేమి రాజకీయ నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఈ సమస్యను మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వరకు తీసుకెళ్లాలని నాకు మనకి